ములుగు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా అలజడి నెలకొంది. పోలీసులు, భద్రతా సిబ్బంది అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఏటూరు నాగారం చెల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. తుపాకీ పేలుళ్లతో ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో అలజడి రేగింది. ములుగు జిల్లా దట్టమైన అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టు దళ సభ్యుల్లో కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామేశ్ సహా ముసాకి దేవల్, ముసాకి జమున, జైసింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సంపేట ఏరియా దళ కమాండర్ తో బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతులంతా ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. మావోయిస్టుల డెడ్ బాడీలను ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిల్స్, G3 రైఫిల్, 303 రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, SBBL గన్తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు మరొకరిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 2 నరికి చంపారు. ఘటన జరిగిన నాటి నుంచి పోలీసు బలగాలు ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడపడుతున్నాయి. ఎన్కౌంటర్ స్పాట్ ను పరిశీలించారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. బైక్ పై ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వచ్చారు. చెల్పాక అటవీ ప్రాంతంలో సెర్చింగ్ చేస్తున్న గ్రే హౌన్స్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయన్నారు ఎస్పీ. హాఫ్ అన్ అవర్ 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి 2 AK-47, తర్వాత G3-1, ఇన్సాస్ 1, 303-1 అండ్ సింగిల్ షాట్ 1 ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి. సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ CPM మావోయిస్ట్ క్యాడర్స్, ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ హూఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ సరెండర్. ఎన్కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని సమాచారం.